24 తెలుగుకు స్వాగతం. ఇప్పుడు వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం శివలింగపూర్ గ్రామంలో ఆధ్యాత్మికంగా మూగజీవాలను ఆరాధ్య దైవంగా ప్రేమించే మానవతావాది జంతు ప్రేమికుడు గోనె సతీష్ యాదవ్ న్యూస్ 24 తెలుగు ఛానల్తో గో సంపద, గో పవిత్రత గురించి వివరించారు. మా గ్రామం వచ్చేస్తే శివలింగపూర్, మండల్ చెన్నూరు, జిల్లా మంచిర్యాల. నేను 2007 నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. దీంట్లో భాగంగానే ఈ గోమాత లేకుండా మనకు ఎరువు అనేది రాదు. కాబట్టి పూర్వం అంటే నా చిన్నప్పటి నుండి తాతల తండ్రుల నాటి నుండి మాకు గోమాతలు అనేటివి ఉండేటివి. దాని నుండి వచ్చిన ఎరువుతోటి అప్పుడు వాళ్ళు పంటలు పండించిండ్రు. అప్పుడు ఏ యూరియా డిఏపీలు లేకుండే. దాంతో వాళ్ళు పూర్తిగా సహజ సిద్ధంగా అంటే లోకల్లో ఉన్న వనరులతోటే వాళ్ళు వ్యవసాయం చేసేది. ఆ పద్ధతిని మేము ఇప్పుడైతే ఎంపిక చేసుకున్నాం. మా పూర్తి టార్గెట్ కూడా ఏంటిది అంటే గోమాతలను రక్షించడమే నా యొక్క ఉద్దేశం. మీరు రాబోయే 8 నుండి 10 సంవత్సరాలలో గోమాతలను ఫోటోలలోనే చూస్తారు తప్ప ఇక మీకు బయట కనిపించామనేది నా ఉద్దేశం. అంటే మేము చాలా చోట్ల చూసినాం. కాబట్టి దాన్ని గోమాతను అనేది మనం ఎంతైతే మనం బతికించుకోగలుగుతామో మనకు భూమి అట్లా సారవంతమై మనకు పంట అనేది బాగా వస్తుందని చెప్పేసి నా ఉద్దేశం. దాంట్లో మేము ఇప్పుడు మా దగ్గరనైతే 126 గోమాతలు ఉన్నాయి. మేము షెడ్ అయితే 200 ఫీట్ల పొడవు, 20 ఫీట్ల వెడల్పుతో అయితే షెడ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. యూనియన్ బ్యాంకులో 20 లక్షల లోన్ తీసుకొని మేము షెడ్ నిర్మాణం చేసుకున్నాం. దీంట్లో కొద్దిగా అంటే ఉత్పత్తులను తయారు చేయడానికి కూడా రైతులకు శిక్షణ అంటే మా గురువు గారు సుభాష్ పాలేకర్, నేను సహజ సిద్ధంగా వ్యవసాయం చేయడానికి ఇన్స్పిరేషన్ అయినటువంటి సుభాష్ పాలేకర్ గారి దగ్గర నేను 2007లో శిక్షణ పొందిన. దాంట్లో గింజ భూమిలో నాటినప్పటి నుండి క్రాప్ కటింగ్ వరకు మనకు ఏవైతే భూమి బలానికి, మొక్క ఎదుగుదలకు ఏవైతే అవసరం ఉంటాయో అన్ని రకాల ఎరువులను నేను తయారు చేసుకుంటాను. దాంట్లో ఉదాహరణకు వచ్చేస్తే మనకు అప్పటికప్పుడు తయారు చేసుకునేటి ఘనజీవామృతం, జీవామృతం మొక్క బలానికి, ఎదుగుదలకు ఈక్వల్ టు నత్రజని, భాస్వరం, పొటాషియం అంటే మీరు యూరియా డిఏపి వేసిన దానికి సమానంగా పనిచేస్తుంది. దాంట్లో భాగంగానే మీద స్ప్రేలు, కషాయాలు ఏవైతున్నాయో దాన్ని కొన్ని పురుగులకు, చీడపీడలకు కావలసిన కషాయాలను కూడా మేము తయారు చేసుకొని పంటలకు కూడా అన్నిటినీ వాడతాం. మేము 20 గుంటలలో అన్ని రకాల కూరగాయలు కూడా పండించుకుంటున్నాము. దీంట్లో మాకు చెన్నూరులో స్టాల్ పెట్టుకొని మేము సొంతంగా అమ్ముకోవడం జరుగుతుంది. దీంట్లో మా టార్గెట్ ఏంటంటే 1000 గోమాతలను కాపాడడం అనేది మా ముఖ్య ఉద్దేశం. దీనికి గవర్నమెంట్ మమ్మల్ని కొద్దిగా ప్రోత్సహించి గోమాతల కావాల్సిన అటువంటి కొద్దిగా వెటర్నరీ ఫెసిలిటీ, మాకు కొద్దిగా గడ్డి గ్రాసం రూపకంగా లేదు అంటే పక్క కొద్దిగా జాగున్నదాన్ని మాకు ఇచ్చే విధంగా సహకరించగలరని నా యొక్క నమస్కారం. శివుడి ఆజ్ఞ లేనిది చీమైన గుట్టది అంటారు. చాలా రకాల సమస్యలతోటి మేము ఇక్కడ ఆగిపోయినాం. అన్ని రకాల బిజినెస్లు చేసినాం. నేను ఒక కంపెనీలో మేనేజర్గా చేసి ఒక 2 సంవత్సరాలు 40 నుండి 60 వేల జీతం తీసుకొని అక్కడ నుండి డ్రాప్ అయ్యి వచ్చేస్తే ఇక్కడే ఆగిపోయినా. అప్పటి నుండి ఇప్పటి వరకు 18 సంవత్సరాలు స్టిల్ నౌ కంటిన్యూగా ఈ గోమాత సేవనే ఉంటున్నా. దీంట్లో భాగంగానే అన్ని రకాల ఉత్పత్తులు అంటే గోమాత అంటే తల్లి, తర్వాత తల్లితో పాటు సమానంగా ముక్కోటి దేవుళ్ళు కొలువై ఉన్నటువంటి తల్లిని మనం ఇవాళ కబేలాలకు అమ్మేసి దాన్ని మనం ఆ డబ్బును పోగు చేసుకొని అన్ని రకాలుగా చేసుకుంటున్నారు. అది జరగకుండా ఉండడానికే నా లక్ష్యం. దాంట్లో ఏంటిది అంటే వట్టిపైన ఆవుతోటి కూడా మనం ఆ గోమాత నుండి వచ్చిన పేడ మరియు గో పంచకంతో మనం అన్ని రకాల పంటలను పండించుకోవచ్చు. దాంతో ఒక 50 నుండి 60 రకాల ఉత్పత్తులు తయారు చేసుకోవచ్చు అనేది మేము నిదర్శనంగా ఇక్కడ తయారు చేసి త్వరలో మేము చూపిస్తామని చెప్పేసి నేను చెప్తున్నా. యంత్రాలతోటి వ్యవసాయం అనేది ఏంటంటే ఫాస్ట్ జనరేషన్కు అందరం వచ్చినాం. ఇప్పుడు యంత్రం అంటే ఎట్ ఏ టైం లేబర్ల ఛార్జ్ పెరిగింది కాబట్టి యంత్రాలు వాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ లేబర్ల ఛార్జ్ ఎట్లా పెరిగింది అంటే వాళ్ళు కూడా టైంపాస్ వర్క్ చేయడం. ఇవాళ ఒకరికి ఏం లేదు అంటే ఒక 300 వస్తానే అంటే అంతమంది టైంపాస్ చేసిపోతాను. అంటే నేను నా ఒక సేటు దగ్గర పనిచేస్తానా, నేను బతుకుతే సేటుకు రూపాయి వస్తుంది, నేను బతుకుతా అనే ఉద్దేశం
మనస్తత్వం అనేది ఎవరికి లేదు కాబట్టి అట్లా రావడంతో దీన్ని యంత్రాలకు అనేది అందరూ యూటర్న్ కావడం జరిగింది. అందుకే యంత్రాలను ప్రోత్సహిస్తున్నారు. కానీ యంత్రాల వల్ల కూడా కొద్దిగా అనార్థాలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మన గోమాత నుండి వచ్చిన బ్రీడ్ ఏదైతున్నదో నందులతోటి మనం వ్యవసాయం చేసుకోవడం ద్వారా మనకి ఏమవుతుంది కదా అంటే మన భూమి బాగుంటుంది, లోపలున్న ఎర్త్ వామ్స్ అనేటివి చనిపోవు. దాని ద్వారా ఏమవుతుంది అంటే 20 ఫీట్ల లోపలున్న ఎర్త్ వామ్స్ మనకు పైకి వస్తాయి. మనం ఏవైతే యంత్రాలు వాడడం ద్వారా ఏమవుతుంది కదా అంటే ఆ ఎర్త్ వామ్స్ అనేటివి చనిపోతాయి. అంటే అది డెప్త్గా పోతే చాలా సబ్జెక్ట్ ఉంటుంది, బట్ నేను మీకు కొద్దిగా తెలియపరుస్తున్నాను. దాంట్లో మనం నాగలితోటి అయితే దున్నడం ద్వారా ఏమవుతుంది కదా అంటే భూమికి ఎలాంటి హాని అనేది జరగదు. ఇవాళ తక్కువ అరెకరం 20 గుంటలు ఎకరం భూమి ఉన్న రైతు కూడా యంత్రాన్ని వాడి వ్యవసాయం చేస్తున్నారు. ఎద్దులను అయితే ఎవరు వాడడం లేదు. కాబట్టి కొద్దిగా తక్కువ ఉన్న రైతులకు మేము కూడా ఇవాళ మాకు గడ్డిస్తే మేము ఎద్దులను ఇవ్వడానికి, మా గోశాలలో రెడీ అయినటువంటి ఎద్దులను ఇవ్వడానికి మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఈ ఇయర్ అయితే గోమాతలకు గ్రాసంగా ఎవరైతే ఇచ్చి మేము సేవ చేసుకుంటాం అనే వాళ్ళకు 1-2 ఎకరాలు ఉన్న రైతులకు మేము ఎద్దులను కూడా ఫ్రీగా ఇవ్వడానికి ఎంతో కొంత గ్రాసం ఇస్తే మేము వీటిని వాళ్ళకి ఇవ్వడానికి అయితే ప్లాన్ చేస్తున్నాం. ఎవరైనా కావాలనుకున్నా కూడా రావచ్చు. దానికి గ్రాసంగా ఎంతో కొంత ఇచ్చేసి తీసుకొని పోవచ్చు.